49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. బంగారం 1,80,000 దాటిందని, వెండి 4 లక్షల మార్కు టచ్ చేసిందని గత వారంలో అవాక్కయ్యాం కదా. ఇప్పుడు ట్రెండ్ రివర్స్ కొట్టింది. గత గురువారం 1,90,000 పలికింది 10 గ్రాముల బంగారం ధర. ఇదే ఆల్ టైమ్ రికార్డ్. 4-5 రోజులు తిరిగేసరికల్లా అనూహ్యంగా దిగొచ్చి దాదాపు 40,000 రూపాయలు కరెక్షన్ తీసుకుని 1,50,000 దగ్గర ఆగింది. ఇదే రకంగా వెనక్కు నడిస్తే వారం రోజుల్లో 1,00,000కు చేరుకున్న ఆశ్చర్యం లేదట. మొన్నటిదాకా 2 లక్షల దిశగా ఎగబాకిన బంగారం ధర మళ్ళీ 1,00,000కు దిగొస్తుందా అన్న జోస్యాలు నిజమయ్యేలా ఉన్నాయి. మరో ప్రీషియస్ మెటల్ వెండిది కూడా అదే ధర. గత వారంలో 4,20,000ను టచ్ చేసిన వెండి 4 రోజుల్లో 40% డౌన్ఫాల్ చూసింది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కిలో వెండి ధర 2,27,000 దగ్గర కదులుతోంది. అంటే వారం రోజుల్లో సగానికి సగం పడిపోయింది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం తర్వాత బంగారం వెండి ధరలు మరీ క్షీణించడం మొదలైంది. డాలర్ విలువతో పాటు ట్రెజరీ బాండ్లపై రాబడి పెరగడం, ఇన్వెస్టర్లు లాభాలకు అలవాటు పడడంతో ధరలు దారుణంగా క్షీణిస్తున్నాయి. మొన్నటిదాకా కాసుల వర్షం కురిపించిన సిల్వర్ ఈటీఎఫ్లు ఇప్పుడు నేల చూపులు చూడడంతో ఇన్వెస్టర్లకు సినిమా కనిపిస్తోంది. ఇప్పుడున్న ట్రెండ్ను చూసి మళ్ళీ 1980 నాటి పరిస్థితి రిపీట్ అవుతుందా అని బెంబేలెత్తిపోతున్నారు మార్కెటర్లు. ఎందుకంటే అప్పట్లో ఒకే ఏడాదిలో 4-5 ఇంతలు పెరిగిన బంగారం ధర మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవడానికి 26 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు కూడా నెలల గ్యాప్లోనే వరుసగా 4 జంపులు కొట్టి 2-3 ఇంతలు పెరిగిన బంగారం వెండి ధరలు మళ్ళీ తేరుకుని సెటరేట్ కావడానికి ఎన్నేళ్ళు పడుతుందో అంచనాలకు అందడం లేదు. ఇరాన్తో డీల్ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ఊరించడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ను మారుస్తారన్న వార్తలు రావడం, డాలర్ విలువ బలపడ్డం ఇవన్నీ ఇన్వెస్టర్లలో భయాన్ని పెంచుతోంది. అందుకే భారీ స్థాయిలో కరెక్షన్ తీసుకుందంట పుత్తడి ధర. అటు భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కుదరడం, అలాగే నెగిటివ్ సెంటిమెంట్ ఇదే విధంగా కొనసాగితే బంగారం వెండి ధరలు ఇంకా కిందికి చూస్తే ట్రెడిషనల్ ఇన్వెస్టర్ది అదోగతే మరి.